ఆకీ అదాలత్లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీదున్న ఆరోపణ ఈయనకి మూఢనమ్మకాలు ఎక్కువ. శిఖర్, నేను విన్నది నిజమేనా? మీరు ఇండియన్ టీంకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మీరు ఎప్పుడు కూడా మొదటి బాల్ని ఆడట్లేదు. అవును, నిజమే. నేనెప్పుడూ మొదటిగా కొత్త బంతిని ఆడాలని ఇష్టపడను. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వచ్చారంటే వెంటనే రోహిత్ నాతో చెప్తారు, నువ్వు ఇతన్ని ఫేస్ చెయ్యని. ఆ తర్వాత నేను ఫేస్ చేస్తాను. నాకు రోహిత్కు ఒక బ్యాటింగ్ ప్యాటర్న్ సెట్ అయింది, అది రోహితే ఫేస్ చేస్తారు. నేను రన్నింగ్ ఎండ్ ఉండడానికి ఇష్టపడతాను. రోహిత్ గారు ఏమన్నారంటే, మొదటిసారి ధోని గారు ఆయన్ని ఓపెనింగ్ చేయమని చెప్పినప్పుడు, అవును, ఆయన మీ దగ్గరకు వచ్చి ఓపెనింగ్ బాల్ ని ఫేస్ చేయమని చెప్పినప్పుడు మీరు కుదరదని చెప్పారట. అవును నిజమే. ఎందుకంటే అప్పుడు నేను కూడా కంబ్యాక్ అయ్యాను. నేను ఆయనతో చెప్పాను, నేనే ఇప్పుడే కంబ్యాక్ అయ్యాను, నేను కూడా నీలాగనే, ఇద్దరు ఈక్వలే, కాబట్టి నువ్వే చెయ్యి అన్నాను. దానికి ఆయన ఓకే నేనే చేస్తాను, నువ్వు అటే ఉండు అన్నారు. వెంటనే నేను ఓకే అన్నాను. రోహిత్ గారు ఇంకొక తంత్రం కూడా చెప్పారు. అవును, మీరు మైదానానికి రాకముందు, బ్యాటింగ్ చేయడానికి ముందు ఖచ్చితంగా టాయిలెట్కి వెళ్తారట. అవును నిజమే. ఎందుకంటే బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి మెంటల్ ప్రెషర్తో పాటు మరొక ప్రెషర్ కూడా వస్తుంది. ఆయన ఏమంటున్నారంటే, మొదటి బాల్ని నేనే ఫేస్ చేస్తూ ఉంటాను, అయినప్పటికీ ఆయనకలా అంత త్వరగా వస్తుంది. ఎందుకంటే తర్వాత బాల్ నేను ఫేస్ చేయాలి కదా. మీరు మొదటి బాల్ని ఫేస్ చేయకపోవడానికి వెనక కారణం ఏదైనా ఉందా? లేదు, కంఫర్ట్ విషయం అంతే. ఐ యూస్ టు చెప్పాలి అంటే, చాలాసార్లు నాతో పాటు బ్యాటింగ్ చేయడానికి యంగ్స్టర్స్ వస్తారు. నేను వాళ్ళని అడుగుతాను, మీకు ఏదంటే ఇష్టమో అని. ఒకవేళ నాన్ స్ట్రైకర్ ఎండ్లో నుంచోవాలంటే నుంచోండి అని చెప్తాను. అది నా ధర్మం, నేను సీనియర్ కాబట్టి అలా చెయ్యాలి. అదే నేను రోహిత్ ఉన్నామనుకోండి, బ్రదర్హుడ్ ఉంటుంది కదా, నువ్వే వెళ్ళి ఫేస్ చెయ్యి అంటాను. బ్రదర్లీహుడ్ విషయం అంటే ఇంత దూరం వెళ్తుందా? మీరు ఆయన దగ్గర అన్నీ అడుగుతున్నారు, ఆయన షూస్ అడుగుతున్నారు, ఆయన గ్లౌస్ అడుగుతున్నారు. తప్పకుండా తప్పకుండా. అయితే మీదెక్కడ పెట్టొస్తారు? నేనేంటంటే కొంచెం కేర్లెస్. ఈ విషయాల్లో కొన్నిసార్లు సాక్స్ మర్చిపోతాను, కొన్నిసార్లేమో ట్రౌజర్స్ మర్చిపోతాను. అప్పుడు నేను ఫ్లేర్స్ నుంచి తీసుకుంటాను, వాళ్లతో ఎక్స్ట్రా ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇతను ఏదో ఒకటి మర్చిపోయి వస్తాడని వాళ్లకు తెలుసు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది మామూలే అనుకో. రోహిత్ విషయానికొస్తే ఆయన కూడా ఇంతే మర్చిపోతారు. ఆయన ఏదేది మర్చిపోతారో మీరు అసలు ఊహించని కూడా లేరు. సరే, మీరు గెస్ చేయండి రోహిత్ ఏమేం మర్చిపోతారని. సీదెన్ పాస్పోర్ట్ మర్చిపోయారు, ఐప్యాడ్ మర్చిపోయారు. ఇవన్నీ ఆయన ఫ్లైట్లోనే మర్చిపోయి వచ్చేస్తుంటారు. ఆ తర్వాత ఫ్లైట్లో నుంచి తిరిగి తీసుకొస్తారు. సో రోహిత్ నేను ఇద్దరం ఒకేలాంటి వాళ్ళము. నేను విరాట్ కోహ్లీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, రోహిత్ గారు ఎప్పుడు కూడా ఒక స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటారు అని. రోహిత్ అవును నిజమే. ఆయనకు మంచి మూడ్లో ఉంటే స్లాంగ్ లో మాట్లాడతారు. అదేంటంటే ముంబైలోని లోకల్ లాంగ్వేజ్, అందులో ఆయన స్టైల్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముంబై వల్ల మరొక స్పెషాలిటీ కూడా ఉంది. మనం ఎవరినైనా దారి అడిగామంటే వాళ్ళు ఇలా అంటారు, ఇలా చెప్తూ ఉంటారు. ఇది ముంబై వాళ్ళ స్టైల్. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని. ఢిల్లీలో ఎవరినైనా పిలిస్తే మరోలా చేస్తారు. సో యంగ్స్టర్స్ ఎవరైనా చేస్తే ఇలాగే చేస్తుంటారు. రోహిత్ ఇలా అంతా చేస్తుంటారు. మీరిద్దరూ కలిసి ఆడేటప్పుడు గ్రౌండ్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అస్సలు అవుట్ అవ్వరు. అసలు మీరు అంతసేపు ఏం మాట్లాడుకుంటారు? కమ్యూనికేషన్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందని, అలాగే ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా వద్దా అని, తర్వాత ఏం చేద్దాము. ఇప్పుడు నేనొక వరల్డ్ కప్ ఆడాను, నా కాలుకు గాయమైంది. 25-27 రన్లు చేస్తున్నప్పుడు కాలుకు ఫ్రాక్చర్ అయింది. నేను రోహిత్తో చెప్పాను, ఇప్పుడు నేను పెద్ద షాట్ కొట్టలేను అని. అంతేకాదు, ఇకపై నేను ఇంత పెద్ద షాట్ కొడతానని నాకు అనిపించడం లేదు అన్నాను. మన టీంకొక మంచి బేస్ ఇచ్చాం. ఒక 70 రన్లు వచ్చాయంటే నేను బయటికి వెళ్తాను. వేరెవరైనా వస్తే వాళ్ళు సెట్ అయ్యి బాగా ఆడతారు, ఎందుకంటే నేను పెద్ద షాట్ కొట్టలేను. అప్పుడేంటంటే ఆ కాంప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉండేది. అప్పుడు రోహిత్ ఏమన్నారంటే 5-6 రన్స్ అలా ఆడుతూ ఉండన్నారు.
నేను అలాగే ఆడుతూ ఉన్నాను. ఇలా మాకు 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. రోహిత్ 70 రన్స్ అవుట్ అయ్యారు. అప్పటికే నా కాలు చిటికెన వేలు విరిగింది. పెయిన్ కిల్లర్ వేసుకుని ఆడాను. అప్పుడు నేను 100 కూడా చేశాను. ఈ విధంగా మా కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా రోహిత్కే వెళుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఆ కాంబినేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంది. ప్రతి గేమ్లోనూ కాంబినేషన్ బాగా ఉంటుంది. పైగా కామెడీ కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా ఉండాలి కదా. ఏం కామెడీ చేస్తారు? ఏం కామెడీ చేస్తావా? అదేంటంటే ఆ సమయంలో నేను పాట పాడేవాణ్ణి, అలాగే ఆటలు కూడా ఆడేవాణ్ణి. ఇది తరచుగా జరుగుతుండేది. హార్దిక్ పాండ్యా గారి కన్నా మీరు చాలా జాలీగా ఉంటారట. అవును, నిజమే. అది ఎప్పుడూ జరుగుతుండేదే కదా. హార్దిక్‌తో నేనెప్పుడూ చాలా సరదాగా ఉండేవాణ్ణి. అతను కూడా నాకు తగిన క్యారెక్టరే. అందుకే ఇద్దరికీ సెట్ అవుతుంది. సంతోషాన్ని మనం ఎంత గొప్పగా జరుపుకుంటామో అది చాలా ముఖ్యం కదా. ఇలాంటి సంతోషాన్ని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అతనికి 23, 24 ఏళ్లంటే నేను కూడా అదే వయసులో వచ్చి ఆడతాను. అదే విధంగా ఎంజాయ్ కూడా చేస్తాను. విరాట్ గారు ఏమన్నారంటే ఆయన నోరసలు కంట్రోల్లో ఉండేది కాదట. ఎవరికి? హార్దికా? అది లేదు, లేదు. అలాంటిదేమీ లేదు. అలా జరగదు. విషయం ఏంటంటే అది ప్లేయర్స్ అందరూ యంగ్‌గా ఉన్నప్పుడు నేను కూడా యంగ్‌గానే ఉన్నాను. నేను కూడా ఎన్నో విషయాలు దాటుకొనే రావడం జరిగింది. బట్ హీ ఈజ్ అ వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్ యాటిట్యూడ్ బాయ్. ఆయన మన కంట్రీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. అలాగే రిషబ్ పంత్ గారి విషయంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఆయన మీ ఫేవరెటా? అవును, రిషబ్. అవును, తను చాలా టాలెంటెడ్ బాయ్ అని చెప్పొచ్చు. అతనికి ఎంతో టాలెంట్ ఉంది. అలాగే మన దేశం కోసం ఎంతో కష్టపడతారు. ఫేవరెట్ అని ఎందుకంటున్నానంటే ఆయన ఫోటోలు తీసేటప్పుడు తిన్నగా వచ్చి మీ అవును, ఒళ్ళో నా ఒళ్ళో కూర్చుంటారు. వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, బాబూ పైకిలే, ఒళ్ళో వచ్చి కూర్చున్నావు, ఇలా చూడు బాబూ, ఒళ్ళో కూర్చోబెట్టుకునేంతగా ప్రేమ నాకు లేదు అన్నాను. కానీ అతనికి ఒక 20-21 ఏళ్లుండొచ్చు. చెప్పిన మాట అస్సలు వినడు. ఆ వయసులో ఉంటే అలాగే చేస్తారు కదా. అయినా తను లేవలేదు, అలాగే కూర్చున్నాడు. లేదు, నేను లేవను, ఇలాగే కూర్చుంటాను అన్నాడు. ఆ తర్వాత ఒళ్ళో కూర్చొని అలాగే ఫోటో కూడా తీసుకున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే మనము 21 కుర్రాడిని చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఉంటారు కదా. అది తప్పు కాదు కానీ కదా. మీకు అర్థం అవ్వలేదా ఆయన బ్యాటింగ్ లో ఎంత దూరం కాన్సన్ట్రేట్ చేయాలి? ఆయన ఇంకా ఎక్కువగా ఆడినప్పుడు ఎక్కువగా స్కోర్ చేయలేకపోయారన్న వివాదం కూడా ఉంది. లేదు లేదు, తను దృష్టి బాగానే పెడుతున్నాడు. మంచి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు సిచ్యుయేషన్లో ఏం చేసినా సరే కలిసి రాదు. దానికి మనం ఏమీ చేయలేము. అది రిషబ్కు మాత్రమే కాదు, అందరికీ అలాగే జరుగుతుంది. నాకు జరిగింది, అలాగే చాలా మందికి జరిగింది. అదేంటంటే పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ క్రికెట్ లైఫ్. ఐఎమ్ షూర్ అతను గొప్పగా నేర్చుకుంటాడు. అతనొక మంచి ప్లేయర్, తప్పకుండా మంచి స్కోర్ సాధిస్తాడు. నాకు బాగా తెలుసు, అతను చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో అతను సెంచరీ సాధించాడు. సో అతను చాలా కష్టపడ్డం వల్ల దానికి తగిన ప్రతిఫలం ఉండే తీరుతుంది. ఈ యంగ్ ఏజ్ లో ఒక చేత్తో షాట్ కొట్టడం చాలా ముఖ్యమా? లేదు, ఆయన ఐపీఎల్లో 1 షాట్ కొట్టి ఎన్నో సిక్స్లు కొట్టారు. సో ప్రస్తుతం మాత్రం తను 2 చేతులతోనే షాట్స్ ఆడుతున్నారు. అండ్ ఆ తర్వాత తను సిక్స్లు కొట్టడాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము. మహేందర్ సింగ్ ధోని గారికి విరాట్ కోహ్లీ గారి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది. దాని గురించి చాలా వివాదాలు కూడా వచ్చాయి. విరాట్ గారు ధోనికి బాగా రెస్పెక్ట్ అవును ఇస్తున్నారు అని. దాని గురించి మీరు కూడా ప్లేయర్స్ తో మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతాం. ధోని భయ్య మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నాం. మన దేశానికి అతనొక మంచి కెప్టెన్. ఇక ఆయన విషయానికొస్తే మన దేశం కోసం అలాగే మన ప్లేయర్స్ కోసం ఎంతో చేశారు. ఇకపోతే విరాట్ బ్రో కూడా దాదాపుగా అలాంటివాడే, అభినందించదగ్గ వ్యక్తి. ఎందుకంటే తను యంగుగా ఉన్నప్పుడు ధోని అతన్ని ట్రైనప్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కెప్టెన్ అయ్యాక కూడా ఆయన కెప్టెన్సీలో కూడా ధోని ఆడడం జరిగింది. ఎన్నో విషయాలు నేర్పించాడు. నాలెడ్జ్ అంతా పాస్ ఆన్ చేశారు. ఇదంతా ఒక పెద్ద లీడర్ కుండే. విరాట్ ని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఇతనిలో కూడా ఉన్నాయి, తిరిగి ఇస్తూ కూడా ఉన్నారు. అండ్ ఈ షోయింగ్ టు గ్రాటిట్యూడ్. ధోని బ్రో, బోత్ ఆర్ గ్రేట్. మీరు ధోని గారితో ఆడేటప్పుడు అలాగే మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు?
ధోని బ్రోతో కలిసి మిగతా వాళ్ళతో కాదు కాదు, ఆడుతున్నప్పుడు మీరిద్దరు గ్రీస్ లో ఉన్నప్పుడు. ధోని బ్రో వచ్చేసరికంతా నా పని పూర్తయిపోయి ఉంటుంది. అప్పటికే నేను వెళ్ళిపోయి ఉంటాను కదా. సో కొన్నిసార్లు అలా జరిగినప్పుడు కూడా హీఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదెలా చేయాలి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది. ఆయన ఒక కెప్టెన్ గా నాతో చెప్పేవారు, ఓకే నువ్వు ఇప్పుడు కొట్టు, బాగా ఆడు. ఆ తర్వాత నేను ఆయన చెప్పినట్టుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యేవాడిని. టీం కోసం ఆలోచించు అని చెప్పేవారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు అనేవారు. ఆ టైంలో ఆయన ఒక చాలా గొప్ప ప్లేయర్. ఇంకా సక్సెస్ఫుల్ లో కూడా ఉన్నారు. మాట్లాడేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు మేం మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే ఉన్నాము. మీ ఇంకొక పార్ట్నర్ జస్ప్రీత్ బుమ్రా, అవును సార్. ఆయన గురించి చాలా వివాదాలు ఉన్నాయి. బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, ఆయన బాల్ ఎక్కడి నుంచి వేస్తున్నారో కూడా తెలియట్లేదు. అవును నిజమే. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఎవరో అనేవాళ్ళు ఆయన రూమ్ లో చిన్నగా ఉండడం వల్ల ఇలా బాల్ వేసేవారు అని, అందుకే అది అలవాటైంది అని. అతని యాక్షన్ ఎలా ఉన్నప్పటికీ బ్యాట్స్మెన్ కి మాత్రం ఒక పెద్ద సవాల్గా ఉన్నారు. అలాగే మన దేశం తరపున మంచి బౌలర్ అండ్ హీఈస్ వెరీ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కర్. అది ఫిట్నెస్ అయినా సరే, లేదంటే మెంటల్ ఫిట్నెస్ అయినా సరే, లేదా ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఈ మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారా? అవును సార్, అది నిజమే. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ గురించి చాలా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కల్చర్ చాలా మంచి కల్చర్. మన వాళ్ళంతా చాలా ఫిట్ గా ఉన్నారు. మనందరికీ టెక్సస్ స్కాన్ జరుగుతుంది. అందులో క్లియర్ గా తెలుస్తుంది ఎవరికి ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత మజిల్ ఉందని. సో అది మనకు ఒక ఇండికేటర్ గా పనిచేస్తుంది. సో ఎలా ఇంప్రూవ్ కావాలి, డైట్ మార్చాలా వద్దా అని, ఎక్కడ కరెక్ట్ గా వెళ్తున్నాం, ఎక్కడ రాంగ్ గా వెళ్తున్నామని అదొక మిర్రర్ లాంటిది. దాన్ని చూసి మనము అనలైజ్ చేసుకోవచ్చు, ఫిట్ గా ఉంచుకోవచ్చు. దాంతోపాటు ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు టెక్సా ఉంటుంది. ఇలా కూడా చాలా విషయాలుంటాయి. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? మీరు సార్, అందరికీ ఒక విషయం తెలుసు. 2010లో మీరు కెరియర్ని స్టార్ట్ చేశారని. 2013లో ఛాంపియన్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు అప్పుడు మీరు లైన్ లైఫ్లో వచ్చారు. ఆ తర్వాత మీరు అందరికీ మీ టాలెంట్ ఏంటో చూపించారు. సార్, నా క్వశ్చన్ ఏంటంటే 2010 నుంచి 2013 వరకు ఆ మధ్యలో ఏర్పడిన స్ట్రగుల్, మీరు ఎలా కష్టపడ్డారో, అవన్నీ ఎలా ఫేస్ చేశారు, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, దాన్నుంచి ఎలా బయటపడ్డారు? 2010లో నేను ఆడ్డానికొచ్చినప్పుడు నేను 2 మ్యాచ్లు ఆడాను. ఒక మ్యాచ్ తర్వాత బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సార్ చెప్పినట్టుగా నా ఎంట్రీ వీరు బ్రదర్, గౌతీ బ్రదర్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను నా లైఫ్లో అలాంటి స్ట్రగుల్ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను అలాంటి విషయాలు నమ్మను. అదే 2010 నుంచి 2013 వరకు నేను నా క్రికెట్ని ఎంజాయ్ చేశాను. అండ్ నాకు క్రికెట్ అంటే ప్రాణం. సో అందుకని రోజూ క్రికెట్ ఆడడం కోసం వెళ్ళడం, అందరితో కలిసి ఆడుకోవడం, అలాగే సరదాగా ఉండడం, నా బ్యాటింగ్ గురించి శ్రద్ధ పెట్టడం, ఫిట్నెస్ గురించి శ్రద్ధ పెట్టడం, ఇదే జరుగుతుండేది. సో ఈ ఫ్లోలో ఉండడం వల్ల నాకు బాగా తెలుసు, నాకంటే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ స్ట్రెస్ అయ్యామంటే దాని కారణంగా ఇంటర్నల్గా అలాగే బయట కూడా చాలా ఇబ్బంది పడతాము. మనం ఎప్పుడు ఎనర్జీతో చాలా సంతోషంగా ఉండాలి, బ్లెస్డ్గా ఉండాలి. అప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నేనెప్పుడు అలాగే ఉండేవాణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. సార్, మీరు వరల్డ్ కప్లో మన టీం కోసం ఒక పిల్లర్ లాగా నుంచున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా వరల్డ్ కప్ ఉంది. దానికోసం మీరు ఎటువంటి ప్లాన్స్ పెట్టుకున్నారు సార్? స్పెషల్ ప్లానింగ్ అంటే నేనెప్పుడూ నా ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపిస్తాను. చేతులు కాళ్ళు విరగొట్టుకోకూడదు. అండ్ టీంలో ఒక గోల్ ఉంటుంది, మాకు దాన్ని చెప్తారు. అదేవిధంగా నువ్వు ఆడాలి అని చెప్తారు. ఆ రోల్ నేను సరిగ్గా పూర్తి చేయాలి, బాగా ప్రయత్నం చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే నా ప్లాన్. ఆ తర్వాత నేనెప్పుడూ గ్రౌండ్లోకొచ్చాక 100 రన్స్ చేయాలి, 200 రన్స్ చేయాలి అని అనుకోను. నేనెప్పుడూ దానికి కావాల్సిన ప్రిపేర్ చేస్తాను. రన్స్ వాటికవే వస్తాయి. థ్యాంక్ యూ సార్. శేఖర్, మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ప్రజల ఆదరణ కూడా మీకు దొరికింది. మీరు మీసాల్ని తిప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీసాలు తిప్పడమా? అదేంటంటే అదెప్పుడు ఫేమస్ అయిందంటే టెస్ట్లో నేను సెంచరీ చేసిన తర్వాతే అయింది. చాలా ఫేమస్ అయింది. నాకలా ఉంచుకోవడం చాలా నచ్చుతుంది. ఎవరినైనా చూశానంటే మీసాల్ని ఇలా తిప్పడం అంటే నాకిష్టం. అది మగాడిగా నాకున్న గొప్పతనం. ఎవరైనా చూస్తే అలా చెయ్యాలనిపిస్తుంది.
సో అది నన్ను ఫ్యాసినేట్ చేస్తుంది. నాకది చాలా నచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నేను టెస్ట్ సిరీస్ జరిగేటప్పుడు మధ్యలో టీ బ్రేక్ వచ్చినప్పుడు మీసాలు తిప్పుతూ అందరిని చూసేవాణ్ణి. అది ఒక గర్వకారణంగా నాకనిపిస్తుంది. టీవీ యాక్షన్లో కనిపిస్తున్నట్టు ఇప్పుడు మీరు అలా చేయగలరా? అవును, కానీ ఇప్పుడు నాకు ఘోర మిషన్ లేదు, కానీ అదే మొహము అదే కళ్ళు ఇప్పుడు చేస్తాను చూడండి. ఇదిగో ఇలా.